వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభం. ముస్తాబైన ఆలయాలు. లక్కుంటలో జరిగిన కబడ్డీ పోటీలు విజయం సాధించిన ఏఎన్ కుంట జట్టు. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ బోయకొండ గంగమ్మ. ఘనంగా గురజాడ జయంతి వేడుకలు. వార్తలోని వివరాలు. సెప్టెంబర్ నెల 22వ తేదీ సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosan.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. పొంగనూరు మండలం లక్కుంట గ్రామంలో కబడ్డీ పోటీలను గ్రామస్తులు నిర్వహించారు. గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి పునః ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కబడ్డీ పోటీలను ఏర్పాటు చేశారు. పొంగనూరుతో పాటు చుట్టుపక్కల గల మండలాల నుంచి సుమారు 50 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఏఎన్కుంట, బరణేపల్లి, కంగానెల్లూరు మరియు లక్కుంట జట్ల మధ్య హోరాహోరీగా పోటీలు సాగాయి. కబడ్డీ పోటీలను వీక్షించేందుకు జనం ఆసక్తిగా తరలివచ్చారు. ఏఎన్కుంట జట్టు విజయం సాధించి మొదటి నగదు బహుమతి 50,000 రూపాయలతో పాటు ట్రోఫీని నిర్వాహకులు అందజేసి అభినందించారు. రెండవ బహుమతి బరణేపల్లి జట్టు 30,000 రూపాయలు, మూడవ బహుమతి కంగానెల్లూరు జట్టు 20,000 రూపాయలు, నాలుగవ బహుమతి శ్రీకృష్ణ లక్కుంట గ్రామం జట్టు 10,000 రూపాయలు అందుకున్నారు. నవరాత్రి వేడుకలకు పొంగనూరులోని పలు ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో రేపటి నుంచి వేడుకలు ప్రారంభం కానున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. అష్టలక్ష్మి అమ్మవార్లకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. శ్రీవారు 22వ తేదీన మత్స్యావతారం, 23న కూర్మావతారం, 24న వరాహ అవతారం, 25న నరసింహ అవతారం, 26న త్రివిక్రమ అవతారం, 27న రామ అవతారం, 28న గరుడ సేవ,
29న శ్రీకృష్ణ అవతారం, 30న లక్ష్మీ నారాయణ స్వామి అలంకారం, అక్టోబర్ 1న శ్రీనివాస కళ్యాణం, 2న వైకుంఠ నారాయణమూర్తి అలంకారాల్లో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. ఓం నమో వెంకటేశాయ. పుంగనూరు పట్టణంలో కలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం నందు రేపు అనగా 22 సెప్టెంబర్ నుంచి నవరాత్రి ఉత్సవములు అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7 గంటలకి ఆలయంలోని అష్టలక్ష్మి అమ్మవార్లకు విశేషంగా అభిషేకాలు, సాయంత్రం 7 గంటలకు అద్దాల మండపంలో శ్రీవారికి వివిధ అలంకారములతో ప్రతిరోజు దర్శన భాగ్యం కల్పిస్తారు. అదేవిధంగా ఆలయంలోని ఆస్థాన మండపంలో బొమ్మల కొలువును విశేషంగా ఏర్పాటు చేయనున్నారు. కాబట్టి భక్తులందరూ ప్రతిరోజు జరగనున్న అమ్మవార్లు అష్టలక్ష్మి అమ్మవార్లకు అభిషేకం జరగనుంది. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు అలంకారంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం పొందవాలని కోరుతున్నాం. అదేవిధంగా తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం 28వ తారీఖున గరుడ సేవ జరగనుంది. ఆ తరహాలోనే ఇక్కడ కూడా ఈ పుంగనూరు పట్టణంలో కూడా శ్రీవారికి 28వ తారీఖున గరుడ సేవ నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాలను కేసీటీవీ ద్వారా భక్తులకు, ప్రజలకు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. తెలుగు సాహిత్యానికి కొత్త ఒరవడి సృష్టించిన గొప్ప వ్యక్తి గురుజాడ అప్పారావు అని మేధావులు అన్నారు. పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెం విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో ఆదివారం గురుజాడ అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన గొప్ప కవి, నాటక రచయిత, సంఘ సంస్కర్త గురుజాడ అని కొనియాడారు. ఆయన రచనల్లో కన్యాశుల్కం నాటకం బాల్య వివాహాల దుష్ట సంప్రదాయాలను ఎత్తి చూపుతూ తెలుగు నాటకానికి ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. గురుజాడ అప్పారావు గారి జయంతి. ఆయన గొప్ప కవి, గొప్ప సంఘ సంస్కర్త. ప్రతి ఒక్క నాయకుని నోట్లోన వచ్చేటువంటి పాట దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అనే పాట కూడా రచించినటువంటి వాడు. ఆయన ఆ రచనలు తెలుగు ప్రజలని చాలా జాగృతి వచ్చినాయి. అటువంటి సంఘ సంస్కర్త మన ఆంధ్రుడు అవడం మనకు చాలా అదృష్టము. ఆయన జయంతి జరుపుకోవడం మనకు చాలా ఆనందంగా ఉంది. జాతి, తెలుగు జాతి యొక్క చీకట్లను తొలగించి వెలుగును అందించిన మహనీయుడు. అలాగే తెలుగు జాతిని జాగృతపరచడానికి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులను ఆధారంగా చేసుకుని సమాజాన్ని అభ్యుదయ పదంలో నడిపించడానికి కంకణం కట్టుకున్న మహనీయమూర్తి గురుజాడ అప్పారావు గారు. ఆయన సంస్కరణ, ఆయన గొప్పతనం మనవరాన్ని, ఆయన చిరస్మరణీయుడు. తెలుగు గడ్డపైన ఇలాంటి నవయుగ వైతాళికులు జన్మించడం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా జాతి బంధాలు అనే గొలుసులు జారిపోవాలని, మతములన్నీ మాసిపోయి జ్ఞానం ఒక్కటే నిలిచి వెలగాలని, వర్ణ భేదాలన్నీ కలవు కావాలని, ఎల్లలోకం ఒక ఇల్లుగా ఉండాలని ఆకాంక్షించిన మానవతావాది మహనీయమూర్తి గురుజాడ అప్పారావు గారు. ఇలాంటి వారు మన అలాగే వీరేశలింగం గారు కానీ, గురుజాడ అప్పారావు గారు కానీ ఆయన వ్యవహారిక భాషా ఉద్యమానికి నాంది పలికి జీవితాంతము కృషి చేశాడు. ఆయన జీవితంలో జీవిత చరిత్ర తీసుకుంటే పెద్దగా సంపూర్ణ ఆరోగ్యంగా లేదు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా భాషోత్తరణకు ఎక్కువగా శ్రమించి ఆయన ఆంధ్ర ప్రజల్లో ఆయన చరిత్ర సువర్ణాక్షరంతో లిఖించడమైంది. అలాంటి మహనీయుల్ని స్మరించడం మనందరి భాగ్యం. దేశం అంటే మట్టి కాదు,
దేశమంటే మనుషులు అన్నారు. ఈసులో మన మనుషులుంటే దేశమే గతి బాగుపడును అన్నాడు. ఎందుకంటే భారతీయులు ఆరోగ్యవంతులుగా ఉండాలా, ప్రశస్తమైన మన భారతదేశం అన్నిటికీ తలమార్గంగా ఉండాలా. అందువల్ల ఆరోగ్యవంతులైన దేశం గొప్పగా ఉంటుంది. అలాంటి వారు అందుకనే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇక్కడ ఏమంటే మ్యాన్ ఈస్ ది మెయిన్ క్రియేషన్ ఇన్ దిస్ యూనివర్స్. ఈ లోకంలోనే ఈ మొట్టమొదట మానవులకు కేంద్ర బిందువు. ఎన్ని జలరాశులు ఉండొచ్చు, వృక్షజాలం ఉండొచ్చు, పర్వతాలు ఉండొచ్చు, ప్రకృతి సౌందర్యాలు ఉండొచ్చు. వాటన్నిటికంటే ఒక మనిషి ఉన్నప్పుడే ఈ ప్రకృతికి ఈ సాహసం. చౌడేపల్లి మండలంలో శక్తి స్వరూపినిగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆదివారం అమావాస్య పూజల్ని అందుకుంది. వేకువజామునే సుప్రభాత సేవతో అమ్మవారిని అర్చకులు మేల్కొల్పి అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శరన్నవరాత్రి వేడుకలకు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. मुख
ఐడిబిఐ బ్యాంక్ టిటిడి ఆరోగ్య విభాగానికి 19 లక్షల రూపాయల విలువైన 18 క్లీనింగ్ మెషిన్లను ఆదివారం విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ బ్యాంక్ ఎండి మరియు సిఇఓ రాకేష్ శర్మ శ్రీవారి ఆలయం ముందు పేష్కర్ రామకృష్ణకు యంత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈఓ ఆరోగ్య శాఖ సోమన్ నారాయణ, టిటిడి ఆరోగ్య అధికారి మధుసూదన్, ఐడిబిఐ బ్యాంక్ రీజనల్ హెడ్ సాయికృష్ణ, తిరుపతి బ్రాంచ్ హెడ్ పల్లి రమేష్, బ్రాంచ్ మేనేజర్ దూడల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. लक्ष्मी वेंकटेश्वर प्रसाद सिद्धिरस्तु. ఫార్వర్డ్ చేశాడు. దేవీ నవరాత్రి వేడుకలు పుంగనూరులో 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆలయాలు ముస్తాబు చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. పుంగనూరు పట్టణంలోని శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో గల శ్రీ పార్వతీదేవి ప్రతిరోజు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. 22వ తేదీన సోమవారం శ్రీ బాల త్రిపుర సుందరీదేవి, 23న మంగళవారం శ్రీ గాయత్రీదేవి, 24న బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి, 25న గురువారం శ్రీ కాత్యాయనిదేవి, 26న శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి, 27వ తేదీ శనివారం శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి, 28న ఆదివారం శ్రీ మహాచండీదేవి, 29న సోమవారం సరస్వతీదేవి, 30న మంగళవారం శ్రీ దుర్గాదేవి, అక్టోబర్ 1వ తేదీన బుధవారం శ్రీ మహిషాసుర మర్దినిదేవి, 2వ తేదీన గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు అర్చకులు మంజు స్వామి తెలిపారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి దేవస్థానం నందు దసరా మహోత్సవ సందర్భంగా శ్రీ పార్వతీ అమ్మవారికి ప్రతినిత్యం కూడా ఉదయాత్పూర్వమే పంచామృత అభిషేకము మరియు ప్రత్యేక అలంకరణ, తదుపరి అమ్మవారికి కుంకుమ స్తోత్రము, తీర్థప్రసాద వినియోగం జరపబడును. అది కూడా 22 సోమవారం నుంచి స్టార్ట్ అయ్యి 2వ తేదీ 10వ నెల శుక్రవారం వరకు కూడా ఈ దసరా మహోత్సవాలు జరపబడును. ఈ మహోత్సవాలన్నీ కూడా దేవస్థానము శ్రీ కార్యనిర్వహణాధికారి సమక్షంలో జరపబడును. ఈ విషయాలన్నీ కూడా పుంగనూరు కేసీటీవీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. పుంగనూరు పట్టణం ఎస్డిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం పట్టణ అసెంబ్లీ కార్యదర్శి చాంద్ బాషా ఆధ్వర్యంలో జామియా బ్రాంచ్ నూతన కమిటీ ఎన్నికైంది. జామియా బ్రాంచ్ నూతన అధ్యక్షులుగా జుబేర్, కార్యదర్శిగా మన్నన్, వైస్ ప్రెసిడెంట్గా సదాం, కార్యదర్శిగా ఖాదర్ ఖాన్, కోశాధికారిగా అబ్దుల్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम हमारे चित्तूर डिस्ट्रिक्ट लीडर्स, असेंबली लीडर्स का शुक्रिया अदा करते हैं जो हमने जिम्मेदारी मिली है हमारे वार्ड के नए लीडर्स हमें प्रेसिडेंट
तो वार्ड के अंदर जो जिम्मेदारी समझ के दी वो जिम्मेदारी फुलफिल हमें करती है इंशाअल्लाह। हमारे वार्ड में जो भी है वो महर का मसला है, ब्लड का मसला है, जो भी है इंशाअल्लाह हम उसकी जिम्मेदारी हमें निभाती है। ये जिम्मेदारी हम जो भरोसा का बोलते हैं वो जिम्मेदारी हमें निभा हो और तमाम हमारे वार्ड के जो भाई हैं उन सभी हम साथ देना ज़रूरी है। उन सभी उनके मुकाम पर पहुँचेंगे इंशाअल्लाह। మండీ డెవలప్మెంట్ స్కిల్స్ గురించి విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది. పుంగనూరు పట్టణంలో సమావేశం నిర్వహించి విద్యార్థులకు స్కిల్స్ గురించి కవిత అవగాహన కల్పించారు. దీన్నే మనం మిషన్ తో కూడా చేస్తారు, కానీ ఎక్కువ ఇష్టపడే వచ్చి చేతితో చేస్తే ఇష్టపడతారు కదా. మన ఫాస్ట్ కల్చర్ లో మిషన్ వర్క్స్ బాగా జరుగుతారు, కానీ అవి సిటీస్ లో బాగా జరుగుతారు. కానీ మన ఊర్లో కూడా ఉంది. అమ్మాయిని కూడా పిలిచారు, వస్తుంది, చూపిస్తాను, వర్క్స్ కూడా చూపిస్తాను. మమ్మీకి వాళ్ళకి ఒకరి పైన డిపెండ్ అవ్వకుండా మన ఓన్ ఎర్నింగ్కి యూజ్ అవుతుంది. స్టిచ్చింగ్ గురించి తెలుసా? టైలరింగ్ పుంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆదివారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజల్ని అందుకుంది. ఉదయం పూర్వమే అమ్మవారి మూలవర్లను పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత భద్రకాళి రూపంలో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ నెల 23 నుంచి నవరాత్రి వేడుకలు ఆలయంలో ప్రారంభం కానున్నట్లు అర్చకులు తెలిపారు. రాబోయే తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా యాత్రికుల భద్రత, రాకపోకల సౌకర్యాలకు రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆదివారం ప్రత్యేక భద్రత ఆడిట్ నిర్వహించారు. అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ జయచంద్ర ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో రైల్వే స్టేషన్ పరిసరాల్లో క్రమశిక్షణ పాటించడం, యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. మారిపోయింది. అప్పుడు ఎంత కూడా పరిగెట్టడం మొదలుపెట్టారు. ఆ హెవీ రష్ టైంలో ఏదైనా జరిగితే దానికి మనం పెద్ద బాధపడాల్సి వస్తుంది. అటువంటిది రాకుండా చూసుకోవడానికి ముందుగానే సిస్టమ్ ప్రకారం సిస్టంలో ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్లేదు, వాళ్ళని హడావుడి చేయకుండా మనం ప్లాట్ఫామ్స్ని కరెక్ట్గా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 22 నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభం, ముస్తాబైన ఆలయాలు. లక్కుంటలో జరిగిన కబడ్డీ పోటీలు, విజయం సాధించిన ఏఎన్ కుంట జట్టు. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ బోయకొండ గంగమ్మ. ఘనంగా గురజాడ జయంతి వేడుకలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.